గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, సమస్త కోరికలు తెరవాలి అని, సకలగా శుభాలు జరగాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి కూడా ఈ ఉగాది తర్వాత ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నేను ఉగాది ఫలితాలు, రాశి ఫలాలు చెప్పే ముందర ముఖ్యంగా ప్రేక్షకులకి చిన్న గమనికగా చెప్పదగింది ఏమిటంటే కనుక, ఈ ఉగాది ఫలితాల్లో ఆదాయ వ్యయాల గురించి, రాజపూజ్య అవమానాల గురించి చెబుతూ ఉన్నప్పుడు సమయంలో చాలామందికి అనేక రకాల అనుమానాలు వస్తుంటాయి. కాబట్టి వాటి గురించి ముందుగా చెప్పిన తర్వాత నేను ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తాను, కాబట్టి శ్రద్ధగా వినండి. అయితే ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఆదాయం 6, వ్యయం 12 అన్నాం అనుకోండి, చాలామంది ఏంటంటే భయపడిపోతూ ఉంటారు. ఏమని గురువుగారు, ₹6 సంపాదించి ₹12 ఖర్చు పెట్టేస్తామా, లేకపోతే ₹6 సంపాదించిన ₹12 ఎలా ఖర్చు పెట్టగలమండి అని కొంతమందికి అనుమానం వస్తుంది. అంటే ₹6 సంపాదించిన మిగతా ఇంకొక ₹6 దాచుకున్నవి ఇవ్వచ్చు, లేకపోతే అప్పు తెచ్చైనా సరే ఖర్చు పెడతామని అర్థం. అంటే ₹12 ఖర్చు పెట్టేస్తావు సంపాదించే దానికన్నా, అది ఇల్లు కట్టడమో, వ్యాపారం పెట్టడమో, లేదా ఇంట్లో శుభకార్యాలు చేయడమో, ఇలాగేదో పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తారని అర్థం చేసుకోవాలి. అలాగే రాజపూజ్యం 4, అవమానం 8 అన్నాం అనుకోండి, గురువుగారు నలుగురేమో మెచ్చుకుంటారు, 8 మంది తిడతారండి అని కాదు. అంటే దాని అర్థం తిట్టడం కాదు. అంటే ఒక నలుగురు మీరు ఎదుగుతుంటే సంతోషించే వాళ్ళు ఉంటే, 8 మీరు ఎదుగుతుంటే ఓరవలేని వారు, శత్రువులు లేదా నరదిష్టి నరఘోష ఎక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రకంగా ద్వాదశ రాశుల వరకు కూడా ఈ విషయాన్ని ముందుగా అర్థం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇప్పుడు మనం ముఖ్యమైనటువంటి ద్వాదశ రాశుల వారి యొక్క సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మీనరాశి వారికి సంబంధించినటువంటి పరాభవనామ సంవత్సరం ఉగాది ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ఎవరెవరి మీనరాశిలోకి వస్తారయ్యా అన్నట్లయితే కనుక, పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కూడా ఈ మీనరాశిలోకి వస్తారు. కాబట్టి మీనరాశిని చూసుకోండి. ఇక పేరును బట్టి చూసుకునేటటువంటి వారు, మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక ది, దు, షియం, జ, ధ, దే, దో, చ, చి ఈ అక్షరాలతో మీ పేరు ప్రారంభం అయితే మీ అందరిది కూడా మీనరాశి అవుతుంది. కాబట్టి మీనరాశిని చూసుకోండి. ఈ సంవత్సరం మీకు ఆదాయం 14, వ్యయం 11గా కనపడుతుంది. అంటే బాగా డబ్బులు సంపాదించగలుగుతారు, కానీ ఖర్చు కూడా సమానంగా కనపడుతోంది. అయితే దాచే వ్యవహారం, ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు, పాలసీలు కట్టే అవకాశాలు, భూములు కొనే అవకాశాలు, బంగారం మీద కానీ లేదా షేర్లో కానీ డబ్బులు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి షేర్లో డబ్బులు పెట్టేటువంటి మాత్రం జాగ్రత్త తీసుకోండి, జాగ్రత్త. ఇక ఈ రాజపూజ్యం 7గా కనపడుతోంది, అవమానం 2గా కనపడుతుంది. ఈ సంవత్సరం ప్రజలు మెచ్చుకునే వాళ్ళు బాగా పెరుగుతున్నారు, మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు, బాగా ప్రేమించేటటువంటి వారు, మీకు సపోర్ట్ చేసేవారు, మీరు ఎదుగుతుంటే ఆనందించే వాళ్ళు బాగా పెరుగుతున్నారు. అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు, శత్రువులు చాలా శాతం తగ్గుతున్నారు. కాబట్టి ఈ సంవత్సరం ప్రజా ఆదరణ బాగా కనపడుతుంది అని చెప్పచ్చు. ఇక ఈ సంవత్సరం మీ గోచారం చూసుకున్నట్లయితే కనుక, గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా చతుర్థ స్థానంలో సంచరించి జూన్ 2వ తారీఖు నుంచి పంచమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. శని ఈ సంవత్సరం అంతా కూడా జన్మస్థానంలోనే సంచారం చేస్తున్నాడు. రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా జన్మ సప్తమ స్థానంలో సంచారం చేసి డిసెంబర్ 6వ తారీఖు నుంచి ద్వితీయ అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుందయ్యా అన్నట్లయితే కనుక, కొంచెం ఇబ్బందికరమైన వాతావరణము, ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి. కారణం ఏంటంటే ఏలినాడు శని జన్మలో ఉన్నాడు కాబట్టి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. గొడవల జోలికి వెళ్ళకండి, ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి, డబ్బుల విషయంలోనూ ఖర్చుల విషయంలోనూ జాగ్రత్త తీసుకోండి, కుటుంబ విషయాల్లో కానీ లేదా ప్రేమ కలాపాలు, కామ కోరికల విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి. ఈ సంవత్సరం ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగ గండాలు, ఉద్యోగం పోతుందనే భయాలు, లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉండేటువంటి వారికి ఈ యొక్క బెంచ్ మీదకి వచ్చేటువంటి పరిస్థితులు, ప్రాజెక్టులు సరైన రాకపోవడం లాంటివి సమస్యలు కనపడుతున్నాయి. ఉద్యోగాలు మారడం కానీ, కంపెనీలు మారడం కానీ, వాటి వల్ల ఇబ్బందులు తలెత్తడం కానీ, మెంటల్ టెన్షన్లు కానీ, పని ఒత్తిడి అధికం అవ్వడం కానీ, అనుకున్నంత ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, జీతాలు లేకపోవడం కానీ సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఉద్యోగుల్లో సమస్యలు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా సమస్యలు ఇరుక్కోవడం కానీ, విజిలెన్స్లో ఇది దొరకడం కానీ, లేదా లంచాల వల్ల దొరకడం కానీ, ఉద్యోగ కార్యాలయాల్లో ఇతరుల మీ మీద ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది తలెత్తడం కానీ చేసే అవకాశాలు, కంప్లైంట్ ఇచ్చే అవకాశాలు జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం ప్రమోషన్లు కానీ లేదా స్థాన బదిలీలు కానీ, అనవసరమైన ప్రదేశాలకి స్థాన బదిలీలు, అనవసరమైనటువంటి వ్యామోహాలు కనపడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అలాగే నిరుద్యోగులు కూడా ఈ సంవత్సరం ఉద్యోగపరంగా సమస్యలు, సరైన ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బందులు, లేదా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేవారికి చివరిదాకా వచ్చి చేజారిపోయే పరిస్థితులు, తక్కువ మార్కుల్లోనే లేదా దానికి సంబంధించి ఎగ్జామినేషన్స్లో విఫలం అవడాలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒకసారి జాతకం చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో ఉండే లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో, ఏ దశ నడుస్తాయో తెలుస్తుంది. దాన్ని బట్టి
మనకి ఏదైనా దోషం ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుంటే సులువుగా మనకి ఈ సంవత్సరం అంతా కూడా అనుకున్న పనులు జరుగుతాయి. కాబట్టి అది ఉద్యోగస్తులకే కాదు, వ్యాపారస్తులకి వివాహం కానీ వివాహం కోసమైనా, సంతానం కోసమైనా, వ్యాపారం కోసమైనా, డబ్బుల కోసమైనా, దేనికోసమైనా సరే జాతకం చూపించుకోవాలి. మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూస్తాం. కాబట్టి తద్వారా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లయితే కనుక ఈ సంవత్సరం గోచారం కూడా బాగోలేదు కాబట్టి ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకుని ఎదురుకు వెళ్తేనే మంచిది. తద్వారా మీరు ప్రభుత్వ ఉద్యోగాలు పొందగలుగుతారు. ఇక విదేశాల ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళందరూ కూడా ఒడిదుడుకులు బాగా ఉన్నాయి. ఉద్యోగాలు వచ్చినట్టు వచ్చి పోవడం కానీ, పార్ట్ టైం జాబులు చేసేవారికి సరైన అవకాశాలు లేకపోవడం కానీ, పర్మనెంట్ అవ్వకపోవడం కానీ, గ్రీన్ కార్డ్ ఇష్యూస్ కానీ, H1B వీసాలు పికప్ అవ్వకపోవడం లాంటి సమస్యలతో పాటుగా ఉద్యోగ సమస్యలు బాగా వెంటాడుతూ ఉంటాయి. సరైన ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బందులు పడుతూ ఉంటారు విదేశాల్లో ఉండేవారు. జాగ్రత్త. ఈ సంవత్సరం విద్యార్థులు కూడా చదువు పట్ల ఏకాగ్రత తగ్గడము, శ్రద్ధ తగ్గడము, బద్ధకం పెరగడంతో పాటుగా అనుకున్నన్ని మార్కులు రాకపోవడము, ర్యాంకులు రాకపోవడము, నిస్తేజము, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యే అవకాశాలు కొంతమంది కనపడుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం బాగా చదవాలని తపన ఉన్న చెడు స్నేహితుల వల్ల కానీ, సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల కానీ, లేదా టీవీలో సీరియల్ చూడడం వల్ల కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి టీవీల జోలికి లేదా ఫోన్లో గేమ్స్ జోలికి వెళ్ళకండి. చెడు స్నేహితులు దూరంగా ఉండండి. ఈ సంవత్సరం వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో ఒడిదుడుకులు బాగా ఉన్నాయి. అంతంత మాత్రమే వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. కాబట్టి వ్యాపారంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మీ కింద పనిచేసే వాళ్ళతో జాగ్రత్తగా మెలగాలి. కస్టమర్స్తో ఇంకా జాగ్రత్తగా మెలగాలి. భవిష్యత్తుని అంచనా వేసి వ్యాపారం చేయడం, సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం చాలా ముఖ్యమైన సూచన. వ్యవసాయదానికి ఈ సంవత్సరం అంతంత మాత్రమే పంట లాభాలే కనపడుతూ ఉన్నాయి. వ్యవసాయంలో స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి. చీడ వల్ల, పురుగుల వల్ల, గిట్టుబాటు ధర రాక, వాతావరణం సమస్యల వల్ల కూడా వ్యవసాయాలు ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మీరు పండించిన పంటను మీరే అమ్ముకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక కళాకారులకి ఈ యొక్క సరైనటువంటి హిట్లు రాకపోవడంతో పాటుగా సరైన అవకాశాలు రాకపోవడము, ఇతర భాషల్లోకి వెళ్ళినా కూడా అక్కడ సరైన గుర్తింపు లేకపోవడము కనపడుతోంది. అలాగే సీరియల్లో నటించే వాళ్ళకి, అలాగే ఓటీటీ వెబ్ సిరీస్లో ఉండేటటువంటి వాళ్ళకి, వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా అంతంత మాత్రం గుర్తింపే కనపడుతోంది. అలాగే ముఖ్యంగా ఎవరైతే ఇన్స్టాగ్రామ్లోను, ఫేస్బుక్లోను లేదా ఈ యొక్క యూట్యూబ్లోను మీ కళను ప్రదర్శించి వీడియోలు పెట్టే వాళ్ళందరూ కూడా చేదు అనుభవాలు ఎదురయ్యే అవకాశాలు, కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి కామెంట్స్ నెగిటివ్గా రావడం కానీ లేదా సమస్యలు ఎదుర్కోవడం కానీ కనపడుతుంది. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. కాపీరైట్ విషయాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ నాయకులకి ప్రత్యర్థుల యొక్క బెడద బాగా కనపడుతోంది. అలాగే ఎలక్షన్స్లో పాల్గొనే వారికి తక్కువ మెజారిటీతోటి ఈ యొక్క పరాజయం పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. మంచి మంచి అవకాశాలు లేదా మంచి నామినేటెడ్ పదవులు వచ్చి పోవడం కానీ, ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, రాజకీయపరమైనటువంటి కుళ్ళు కుతంత్రాలకు ఇరుక్కోవడం కానీ జరుగుతుంది. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉంది కాబట్టి ప్రజల్లో బాగా మాట్లాడడానికి, ప్రజల సేవ చేయడానికి, ప్రజల దగ్గర అవడానికి ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్య అనుకోని వివాదాలు, మాట పట్టింపులు, తగాదాలు, కుటుంబ సమస్యలు పెరిగిపోతున్నాయి. జాగ్రత్తగా మాట్లాడుకోండి. గొడవలు తగ్గించుకోండి. ఒకరి మీద ఒకరి అనుమానాలు పెంచుకోకండి. జాగ్రత్తగా వ్యవహారం చేయండి. ఈ సంవత్సరం ప్రేమికుల మధ్య కూడా అనుమానపు ఆలోచనలు, గొడవలు, విడిపోవడాలు, బ్రేకప్స్ కనపడుతున్నాయి. కాబట్టి ప్రేమికులు జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేసినా కూడా మీకు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అలాగే ఇంట్లో మీ ప్రేమ గురించి చెప్పినా కూడా ఒప్పుకోకపోవడము, లేదా అనేక సమస్యలు, గొడవలు జరగడము, తప్పుడు వివాహాలు జరగడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఆచితూచి వ్యవహరించండి. ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళందరూ కూడా వివాహం విషయంలో ఆటంకాలు కనపడుతున్నాయి. సంబంధాలు కుదిరి ఆలస్యం అవడం కానీ, వెనక్కి వెళ్ళడం కానీ, సరైన సంబంధాలు రాకపోవడం, వచ్చిన దాన్నే కాంప్రమైజ్ అవ్వడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా జాతకం చూపించుకోండి. పరిహారాలు చేయించుకుని వివాహం చేయించుకోండి. ఇక సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి జాగ్రత్తగా ఉండాలి. న్యాచురల్గా సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి ఆపరేషన్లు అయ్యే అవకాశాలు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళకి, మెడిసిన్ వాడే వాళ్ళకి మిస్క్యారీల అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. ఈ సంవత్సరం విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వీసాలు రిజెక్ట్ అవ్వడం కనపడుతుంది. విదేశాలు వెళ్ళినా కూడా అక్కడ వాతావరణం కలవక కానీ లేదా ఉద్యోగ అవకాశాలు రాక ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది. ఈ సంవత్సరం కొత్తగా ఇల్లు కొనాలనుకున్న మాత్రం అవకాశాలు బాగా కనపడుతున్నాయి. కానీ ధన నష్టం కనపడుతుంది. అలాగే తక్కువ ఖరీదు భూముల్ని, తక్కువ ఖరీదు గృహాలు, ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. లోన్ల విషయంలో జాగ్రత్త. పర్మిషన్ విషయంలో జాగ్రత్త. ఈ సంవత్సరం భూ క్రయ విక్రయాలు జరిపే విషయంలో జాగ్రత్త తీసుకోండి. అనవసరంగా భూములు అమ్మితే నష్టపోవడాలు, భూములు కొనేటప్పుడు లిటిగేషన్ భూములు కొనాలు, లేదా పెద్దల నుంచి సంక్రమించవలసిన భూములు రిజిస్ట్రేషన్ విషయంలో ఆటంకాలు కనపడుతున్నాయి. కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వకపోవడం మీకు మనశ్శాంతి మనశ్శాంతి లేకుండా చేస్తుందని చెప్పచ్చు. కోర్టు వివాదాలన్నీ కూడా వాయిదా పడిపోవడం లేదా తేలకపోవడం లేదా అపజయాలు పాలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. దీర్ఘకాలిక రోగాలు, మెడ నొప్పులు, నడు నొప్పులు, కాళ్ళ నొప్పులతో పాటుగా అనవసరమైనటువంటి శస్త్రచికిత్స అవకాశాలు కనపడుతున్నాయి. ప్రమాదాలు, వాహన ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్తగా తీసుకోండి. ఈ సంవత్సరం బయట ఫుడ్ తినడం మానేయండి. మితాహారం తీసుకోండి. సమయానికి భోజనం చేయండి. రాత్రి తొందరగా పడుకోండి. అప్పుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. మితిమీరిన రుణాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి ఈ సంవత్సరం. కాబట్టి అవసరమైతే రుణాలు చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం రుణాలు అయితే మాత్రం మంజూరు అవుతాయి. వ్యాపారం విషయంలోనూ, పిల్లల పెళ్లిళ్ళ విషయంలోనూ, పిల్లల యొక్క చదువుల విషయంలోనూ, లేదా ఈ గృహం కొనడం కోసం వాటి కోసం చేసే అప్పులు పర్లేదు. కానీ
మిగతా దుబారా ఖర్చుల కోసం చేసే రుణాల వల్ల ఇబ్బందులు పడతారు, జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం వాహన ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. వాహనాల మీద దూర ప్రయాణాలు చేయకండి. అలాగే కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు, అమ్మేటప్పుడు, కొనేటప్పుడు జాగ్రత్త. తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం. అలాగే నూతన వాహనాలు కొనుగోలు చేయొచ్చు. అయితే ప్రయాణాలు చేసే విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి. ఈ సంవత్సరం దూర ప్రయాణాలు, విహారయాత్రలు, తీర్థయాత్రలు చేయడానికి మాత్రం అవకాశం ఉంది. అలాగే కుటుంబ సభ్యులతో చేసే ప్రయాణంలో సౌఖ్యము, ఆనందము కనపడుతోంది. ఈ సంవత్సరం శారీరక కోరికలు, ప్రేమ కలాపాలు, కామ కోరికలు, బయట వ్యక్తులను కలవడాలు కనపడుతున్నాయి కాబట్టి అలాంటివి తగ్గించుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే కనుక రిస్కులు కనపడుతున్నాయి ఈ సంవత్సరం. స్త్రీలకి అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. పరపురుష వ్యామోహం బాగా కనపడుతోంది. ఉద్యోగ వ్యవహారాల్లో బాగా ముందడుగు వేస్తారని చెప్పొచ్చు. కాబట్టి కుటుంబ కలహాలు, మానసిక అశాంతి, అనారోగ్య సమస్యలు, అలాగే కుటుంబంలో చిన్న చిన్న చికాకులు, భర్తతో సౌఖ్యం లేకపోవడము, పిల్లల వల్ల సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీలు. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 7గా కనపడుతోంది. కలిసొచ్చే వారాలు గురువారము, సోమవారము కలిసొస్తాయి. కలిసొచ్చేటటువంటి రంగు మీకు పసుపు రంగు, నీలం రంగు మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి వాటిని వినియోగించుకోండి. అయితే ఈ సంవత్సరం మీరు ఈ దోషాలన్నీ పోవడానికి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే రాహుకి, కేతువుకి, గురుడికి, శనికి జపతర్పణ హోమాలు చేయించుకోవడము, గణపతి హోమము, లక్ష్మీ కుబేర హోమము, మేధా దక్షిణామూర్తి హోమము, నవగ్రహ హోమము చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ జపాలు, ఈ హోమాలు చేయించుకోవాలని కుతూహలం మీకు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించినట్లయితే మా పీఠంలో ఉండే బ్రాహ్మణ ద్వారా మీకు జపాలు, హోమాలు చేయించే ప్రయత్నం చేస్తాం. అలాగే మీరు ఇంట్లో చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటంటే కనుక ప్రతిరోజు ఇంట్లో ఒక 20 నిమిషాలైనా దేవుడికి పూజ చేసుకోండి, పారాయణ చేసుకోండి. అలాగే సప్త శనివారాల వ్రతం కానీ, సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, లేదా ప్రతి ఏకాదశి రోజు, ప్రతి పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం కానీ చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక మీకు ఈ సంవత్సరం గ్రహ దోషాలన్నీ తొలగి ఈ సంవత్సరం అంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణ ద్వారా జపాలోని, మండపారాధనలని, అభిషేకాలు, తర్పణాలు, హోమాలు ఇవన్నీ కూడా చేయించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా మీకు సుభిక్షంగా ఉండడానికి చక్కగా ఈ జపాలు, హోమాలు చేయించుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుందని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే చాలా భవిష్యత్తులో మీకు ఇంకా అభివృద్ధిలో ఉండడానికి చక్కగా ప్రతిరోజు ఇంట్లో దేవతారాధన చేసుకోండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయి మయీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.